మా మంజుల ముద్దుగేసింది ముగ్గు. తెల్లవారక ముందే పిల్ల లేచింది, ఆకిలుడిసి అలుకు జల్లి ముగ్గులేసింది. మంజుల ఏంది పొద్దుగాలనే రాగాలు తీయబడితివి? పొద్దుగాల రాగాలు తీస్తే పెయిలున్న రోగాలన్నీ పోతాయటనే. అబ్బో నీకేమైంది? మంచిగానే ఉన్నావు కదా శనిగిత్తు లెక్క. ఇప్పుడు శనిగిత్తు లెక్కనే ఉన్నా. రేపు ఐసు మీద పడ్డాక ఏ ఇత్తు అవుతున్నో తెలియదు కదా, గందుకే రాగాలు తీస్తున్నా. మంజుల నాకు కల వచ్చింది. ఏం కల? అత్త నాకు చెప్తా. సిగ్గుపౌడు చాలు గాని ఏం కల వచ్చిందో చెప్పు. నేను వండుకున్నానట. తెల్లారంగానే నా మంచం కాడికి వచ్చి నన్ను చూసి సిగ్గుపడి, బావా పొయ్యి మీద సాయమాసులు తంది లేచి ముఖం కడుక్కుని తాగుతూ రావా అన్నవాటిని. అటెన్కేమైంది? నాకు తెలివైంది. అవునా? నాకు మొత్తం అర్థమైంది. నీకు షాయ్ కావాలి గంతే కదా? అబ్బా మంజులా, నీకెట్లా తెలుస్తాడే? నేను మనసులోకి ఇట్లా అనుకుంటున్నా లేదో నువ్వు అట్లా చెప్తావు. 10 ఏళ్ల సుంది సంసారం చేస్తాన్నా గాయంత తెలియదా? నీవే మంజుల, ఇవాళ ఛాయలు అల్లం వేసాయి. ఎందుకో ఇవాళ అల్లం ఛాయ తాగబుద్ధి అవుతుంది నాకు. ఓ నీకు అన్ని కోరుతాయి. ఓనాడు అల్లం షాయ్ కావాలి, ఓనాడు అరక్కాయ షాయ్ కావాలి. 4 ఉన్నదే 4 రుచులు చూస్తానికి కాదే. ఆవుగాని చక్కెర లేదు, సాపత్త లేదు. దుకాణంలోకి పోయి తీసుకురాపు. పొద్దుగాల దుకాణంలోకి పోతే ఆ సావుకారు కింది నుంచి మీ దాకా చూస్తాడు, ఉద్దరిస్తాడా అని. గా బియ్యం కుండ మీద ఉన్న కడుముంతల 50 రూపాయల లోటు ఉంది, పోయి తీసుకురాపు. సరే తెత్తా. గంతేనా ఇంకేమన్నా ఉన్నాయా? ఆవుగాని ఉదిబతులు ఇప్పుడు ఒకటి పట్టుకరా. సరే. అబ్బా మడివలకు రాళ్ళొత్తే వరకు కలుక్కోండి.